అలాగే రాజశేఖర్ గారు కూడా యా ఆయనని ఇలాంటి ఒక రోల్ లో మనం చూడలేదు. దిస్ ద ఫస్ట్ టైం దట్ వి ఆర్ సీయింగ్ హిమ్ సమ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ లో. ఆచి చికెన్ మసాలా అండ్ హీ డిడ్ టెరిఫిక్. మీ ఇద్దరి కెమిస్ట్రీ యా అండ్ యాజ్ అ కోచ్ గా ఉన్న నాన్నగా ఉన్నప్పుడు కోచ్ వస్తాడు కానీ కోచ్ గా ఉన్నప్పుడు నాన్న రాడు. ఈ రియల్ లైఫ్ లో మీకు ఇది ఎంతవరకు వర్తిస్తుంది మీ నాన్న విషయంలో? ఆల్మోస్ట్ సిమిలర్ అంతే. అవునా? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫాదర్స్ ఆర్ లైక్ దట్ కదా. అంతే, దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసివ్ యూజువల్లీ. అంటే వాళ్ళు అది చెప్పకపోవడం అది గొప్పతనం అనుకుంటారో ఏంటో మరి. అదే మనకి పిల్లలుగా ఏమో కొంచెం చెప్తే బాగుండు కదా, ఇంత కష్టపడుతున్నాం కదా అని ఉంటుంది. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి వాళ్ళు చెప్తే తలకెక్కించుకుంటారు అనుకుంటారో, చెప్తే అవి సెంటిమెంట్స్ ఉంటాయి కదా. కొడుకు తండ్రిని పోడకూడదు, అలా ఏదో ఉంటాయి, హగ్ చేసుకోకూడదు, జస్ట్ ఇట్లా రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. బట్ యా ఐ డోంట్ నో. మోస్ట్ రీసెంట్లీ నాకు రోషన్ మోగ్లీ చూసిన తర్వాత ఇన్ విమల్ ఐ హగ్డ్ అండ్ ఐఎమ్ క్రైయింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఆల్ దట్. దెన్ దీస్ బోత్ వెంట్ టు సీ ద ఫిల్మ్, రాజీవ్ అండ్ రోషన్. సినిమా అయిపోయింది, రోషన్ ఇటు తిరిగి నించున్నాడు, రాజీవ్ అటు నించుంటున్నాడు. ఇప్పుడు వీడు నన్ను హగ్ చేస్తాడేమో అని, లేదు నాన్న ఇటు వస్తాడు. అదొక 2 minutes నడిచింది, స్పేస్ ఉంటుంది. తర్వాత వీడు ఇలా వచ్చి పట్టుకున్నాడు అంతే. మనోడు బ్లాస్ట్ లేదు బ్లాస్ట్ ఏం లేదు, బాగా చేసారా, ఓకే ఓకే అంతేనా, అంతే చలో చాలు ఇంకా చాలు వదలను ఈ టైప్ లో. బట్ ఇంటికి వెళ్ళాక మీతో మాట్లాడి ఉంటాడు అంతే. ఆచి చికెన్ మసాలా